నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ ఎడ్యుకేషన్. సాధారణంగా చాలామంది విద్యార్థులు ఎక్కువగా ఎంబీబీఎస్ చేయాలనుకుంటారు, డాక్టర్స్ అవ్వాలని కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఎలా అవ్వాలని కొంతమందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఏ దారిలో వెళ్తే మనం ఎంబీబీఎస్ చదవచ్చు అని కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అలాగే నీట్ ఎవరైతే రాసుంటారో ఇండియాలో వాళ్ళకి సీట్ రాకపోవడం కావచ్చు, లేదా కొంతమంది ర్యాంక్ తక్కువగా రావటం వల్ల ఇంకా మనకి రాదులేని వదిలేయటం కావచ్చు, అంటే ఇంకా మన భారతదేశంలో చదవలేము అనుకుంటారు. సో అలాంటి చాలామందికి నిజంగా ఎంబీబీఎస్ చేయాలని కోరికుండి చేయలేకపోతున్న వారికి కూడా సో విదేశాల్లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఎంబీబీఎస్ చదవచ్చు, అలాగే మనం డాక్టర్స్ అవ్వాలనే కోరికని చంపుకోవాల్సిన అవసరం లేకుండా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో వాటి గురించి తెలియక ఇప్పటికీ కొంతమంది అలాగే మిగిలిపోతున్నారని చెప్పుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఎస్జీ కన్సల్టెన్సీ వాళ్ళు ఒక మంచి గైడెన్స్ ఇస్తారు, మార్గనిర్దేశకం చేసి వాళ్ళని ఎంబీబీఎస్ కంప్లీట్ అంటే వన్స్ వాళ్ళు ఎక్కడ జాయిన్ అయితే బాగుంటుంది, ఎలా ఉంటుంది, సో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళకి ఫైనల్గా డాక్టర్స్ అయ్యే వరకు వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. సో అసలు ఈ ప్రాసెస్ ఏంటి అని తెలుసుకుందాం మనం. ముందుగా మనతో పాటు ఉన్నారు ఎస్జీ కన్సల్టెన్సీ చైర్మన్ గరికపాటి సతీష్ గారు. సో ఆయనతో మాట్లాడి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఒకవేళ మీరు కనుక ఏమైనా ఈ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు కూడా గరికపాటి సతీష్ గారితో మాట్లాడి మీరు ఏమైనా సందేహాలు ఉంటే దాన్ని తెలుసుకోవచ్చండి. ఓకే, నమస్తే అండి, వెల్కమ్ అండి సతీష్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో ఇప్పుడు చెప్పాము మనం, అంటే నీట్లో రాకపోయేసరికి చాలామంది అఫ్ కోర్స్ ఎంబీబీఎస్ చేయాలనుకుంటారు, ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది. బట్ కొంతమంది సరే ఎడ్యుకేషన్ వల్ల సరిగా లేకపోవడం, ఆ గ్రామాల్లో ఉండడం ఇదంతా పక్కన పెడితే నీట్ రాకపోయేసరికి ఇంకా మనకు రాదులే అని చెప్పేసి వేరేదో చేసుకుంటారు, డిసప్పాయింట్ అయిపోతారు. అండ్ ర్యాంక్స్ రాని వాళ్ళు లేదా డబ్బులు పెట్టి సీట్ కొనే కెపాసిటీ కూడా చాలా మందికి ఉండదు. కాబట్టి సో మీరు ఇది అసలు తీసుకున్నారు అంటే ఎంబీబీఎస్ చేయాలని ఒక కళతో. ఫస్ట్ మనం మాట్లాడుకుందాం, ఎస్జీ కన్సల్టెన్సీని ఎందుకు స్థాపించారు, దీని వెనుక మోటో ఏంటి ఫస్ట్? అంటే మేము 2001లో అండి, ఇట్స్ బీన్ 25 years బ్యాక్. మేము ఆ రోజుల్లో ఇంటర్నెట్ కూడా లేని రోజులండి. అప్పుడప్పుడే 2099-2000లో ఇంటర్నెట్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ఆల్మోస్ట్ 100 rupees per hour ఉండేది. ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి ఏదైనా మెయిల్ చేసుకోవాలంటే అట్లాంటి సిచ్యువేషన్లో అంటే గ్లోబల్ అవేర్నెస్ ఉండేది కాదు. అంటే ఒక యూనివర్సిటీలో అడ్మిషన్ ఎట్లా తెచ్చుకోవాలి, దాని తర్వాత వీసా ప్రాసెస్ ఏంటి, ఇవన్నీ ఏవి కూడా ఇప్పుడు పిల్లలకి అందుబాటులో ఉన్నంత ఈజీగా కాదు, అసలు తెలిసేది కూడా కాదు. ఏదైనా మేము కన్సల్టెన్స్ పాత్రనే మేజర్ రోల్ ఉండేది. సో ఎంతోమంది విద్యార్థుల్ని అబ్రాడ్కి పంపించాలన్న దృఢ సంకల్పంతో మేము 2001లో ఈ కన్సల్టెన్సీ స్టార్ట్ చేయటం అయిందండి. మా ద్వారా దాదాపు ఇప్పుడు ఒక 6800 మంది స్టూడెంట్స్ అబ్రాడ్లో డాక్టర్స్గా ఆ కోర్స్ కంప్లీట్ చేసి ఇండియాలో కానీ యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా వేరియస్ కంట్రీస్లో వాళ్ళు పీజీ కంప్లీట్ చేసి డాక్టర్స్గా ఎస్టాబ్లిష్ అయ్యి మంచి పొజిషన్స్లో ఉన్నటువంటి మా స్టూడెంట్స్ ఉన్నారు ఇప్పుడు కూడా. సో అలాంటి వి ఫీల్ హ్యాపీ, వి ఫీల్ వెరీ హ్యాపీ. డెఫినెట్లీ, అంటే వాళ్ళు ఇంకా అవ్వమేమో అనుకున్న పరిస్థితుల్లో ఆ రోజుల్లో ముఖ్యంగా ఏంటంటే అసలు వాళ్ళకి ఇండియాలో 1, 2, 3 సార్లు కూడా ఆ రోజుల్లో ఎంసెట్ ఎగ్జామ్ రాసి సీట్ రాక ఇంకా మేము సక్సెస్ అవ్వము, మాకు నీట్లో ఎంసెట్లో సీట్ రాలేదు, మాకు ఇండియాలో సీట్ రాలేదు, మేము ఇంకా అబ్రాడ్ వెళ్ళి చదువుకోవటం ఒక ఆప్షన్ అని తెలియని రోజుల్లో వేలాది మంది మన తెలుగు విద్యార్థులు మేము డాక్టర్లుగా తీర్చిదిద్దినామండి. మా ద్వారా వెళ్ళినటువంటి స్టూడెంట్స్ కొంతమంది ఇండియాకి వచ్చి ఇండియాలో ఎంసెట్ రాసి 2-3 ప్రయత్నాల్లో కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ కాని విద్యార్థులు ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళు చక్కగా పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో లెస్ దెన్ 1000 ర్యాంక్, ఆల్ ఇండియా లెస్ దెన్ 1000 ర్యాంక్స్ కొట్టినటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. గవర్నమెంట్ కాలేజెస్లో, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఇక్కడ పీజీ కంప్లీట్ చేస్తున్నారు మా విద్యార్థులు చాలా మంది. సో నైస్ అండి, నైస్, వెరీ నైస్. యాక్చువల్గా అంటే ఇప్పుడు మీరు విదేశాల్లో ఎంబీబీఎస్ చేపిస్తారు అంటున్నారు కదా, అంటే లైక్ ఎలా ఏ బేస్ చేసుకొని పంపిస్తూ ఉంటారు, ఏ కంట్రీస్కి పంపిస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు పర్టికులర్గా తీసుకుంటే ఏంటంటే దట్ డిపెండ్స్ ఆన్ ఎవ్రీ ఇండివిజువల్ క్రైటీరియా అండి. మంచి మెరిటోరియస్ స్టూడెంట్ ఉంటే కనుక వాళ్ళకి ఓన్లీ కరేబియన్ ఐలాండ్స్లో CAMHP అనేది ఒకటి అక్రిడేషన్ ఉంటుందండి. CAAM CAMHP అక్రిడేషన్. ఈ CAMHP అక్రిడేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీస్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్కి ఖచ్చితంగా అమెరికాలో పీజీ చేయటం అనేది ఒక టార్గెట్ అండి. అంటే USMLE అని ఒక ఎగ్జామ్, పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 బేసిస్లో ఉంటుంది. అది క్లియర్ చేయాలనుకుంటే మెరిటోరియస్ స్టూడెంట్స్కి, అంటే సీరియస్గా కష్టపడి చదువుకునే విద్యార్థులకి దట్ విల్ బి ద బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఎంబీబీఎస్తో పాటు ఎంబీబీఎస్ కంప్లీట్ అవుతున్నాయి సైమల్టేనియస్గా. వాళ్ళు సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినటువంటి స్టెప్ 1 క్లియర్ చేసుకోవచ్చు.
4th ఇయర్ అయిపోయేటప్పటికంతా వాళ్ళకి స్టెప్ 2 క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళది ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయేటప్పటికి వాళ్ళకి పీజీ చేతిలో ఉంటుంది, అంటే పీజీ చేసుకోవడానికి. అది ఓన్లీ సీరియస్ స్టూడెంట్స్, మెరిటోరియస్ స్టూడెంట్స్కి అయితే మాత్రం, అంటే డెడికేటెడ్గా అన్ యావరేజ్గా 24 అవర్స్లో అట్లీస్ట్ 14-15 అవర్స్ చదువుకునేటటువంటి సీరియస్గా చదివే విద్యార్థులకి దట్ విల్ బి ద బెస్ట్ ప్లేస్. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళారు అంటే వాళ్ళకి అమెరికాలో పీజీ అంటే యూఎస్ఎంఎల్ఈ రెసిడెన్సీ ప్రోగ్రామ్ చేస్తే వరల్డ్ వైడ్ ఎక్కడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ గైనకాలజీ ఇన్ రెసిడెన్సీ, అంటే గైనకాలజీ ఇన్ పీజీ వాళ్ళకి సీట్ వచ్చింది అనుకోండి, యూనివర్సిటీలో ఎక్కడికైనా వెళ్ళి ప్రాక్టీస్ చేసి వాళ్ళకి రెస్ట్రిక్షన్ ఉండదు, అంటే ఈ కంట్రీలోనే ఆ లైసెన్స్ తోని వరల్డ్ వైడ్ గా వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అట్లా ఉంటుంది. సో అదొక ఆప్షన్. తక్కువ ఫీజులో కావాలనుకున్నప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇప్పుడు రష్యా ఇట్లాంటి కంట్రీస్లో, రష్యా కావచ్చు, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి కంట్రీస్లో గవర్నమెంట్ యూనివర్సిటీస్లో వెళ్ళి చదువుకోవచ్చు. గవర్నమెంట్ యూనివర్సిటీ ఫీ అలాంటివి ఏమి ఉండవండి? ఉంటాయండి, తక్కువ నామినల్గా. ఇప్పుడు మన దగ్గర ఉన్నట్టు, అంటే మన దగ్గర ఎన్ఆర్ఐ కోటా సీట్స్ అంటారు. ఎన్ఆర్ఐ కోటా సీట్స్ వచ్చేసి అరౌండ్ 23 lakhs ఎంతో ఉందండి పర్ ఇయర్. సో వెన్ ఇట్ కమ్స్ టు 5 years అది 1.15 crore అట్లా అవుతుంది. ఓకే. సో అంటే మనం కంపేర్ టు ఇండియాతో కంపేర్ చేస్తే తక్కువ ఉంటుంది. అది ఓన్లీ 20% కూడా ఫీజు ఉండదండి. 15-20 లక్షల రూపాయల ఫీజు మాత్రమే ఉంటుంది, వెరీ నామినల్ ఫర్ హోల్ 5 years. అంటే 2 లక్షల రూపాయలు పర్ సెమిస్టర్ పర్ ఇయర్ ఫీజుతో స్టార్ట్ అవుతాయండి. దట్ గోస్ అప్ టు 5 lakhs ఇయర్లీ. ఒక సంవత్సరానికి 5 లక్షల రూపాయల ఫీజు మ్యాక్సిమం. అంత తక్కువ ఫీజుతోనే వాళ్ళు గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా తీసుకుంటే అన్ యావరేజ్ 15-20 లక్షల రూపాయల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుంది. చక్కటి నాణ్యమైన వైద్య విద్య. అంటే నాణ్యమైన వైద్య విద్యని మనం ఎట్లా నొచ్చంటే అండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రాక్టికల్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు హైదరాబాద్లో తీసుకుంటే ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజ్లో చదువుకునేటటువంటి విద్యార్థులకి అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే, వాళ్ళ క్లాస్ రూమ్ లెక్చర్స్ కంటే కూడా వాళ్ళు వెన్ ది గో టు హాస్పిటల్స్, ఉస్మానియాలో ఉన్నటువంటి పేషెంట్స్, గాంధీలో ఉన్నటువంటి పేషెంట్స్ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వీళ్ళకి ఈ స్టూడెంట్స్కి పేషెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యే పాసిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ ఇంటరాక్షన్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళకి క్లినికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. క్లినికల్ నాలెడ్జ్ అనేది వీళ్ళకి రేపు ఫ్యూచర్లో ఎక్కడైనా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లోనైనా రేపు వీళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడైనా కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం పంపించేటటువంటి యూనివర్సిటీ ఏదైతే ఉందో, దగిస్తాన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ రష్యాలో దగిస్తాన్లో ఒక స్టేట్లో ఉంటుందండి. ఆ స్టేట్లో ఉన్న పాపులేషన్ 30 lakhs. ఆ స్టేట్ మొత్తానికి ఇది ఒకటే మెడికల్ యూనివర్సిటీ. దీనివల్ల ఏమవుతుందంటే ఆ స్టేట్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్కి అటాచ్డ్గా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రాక్టికల్స్కి ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది, స్టూడెంట్స్కి ఎక్కువ యాక్సెస్ ఉంటుంది పేషెంట్స్తో. ఒక డిసడ్వాంటేజ్ ఏముంటుంది అంటే ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉండదు, రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది. మన పిల్లలందరికీ కూడా ఫస్ట్ నుంచే వాళ్ళు ఇంగ్లీష్ నేర్పిస్తారు. ఇంగ్లీష్లో క్లాసెస్ ఉంటాయి, బట్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్లో అక్కడ లోకల్ ఇంగ్లీష్ మాట్లాడారు. కాబట్టి రష్యా అనేది ఫస్ట్ నుంచే మన పిల్లలకి అక్కడ యూనివర్సిటీ వాళ్ళు ట్రైన్ చేస్తారు డే 1 నుంచి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1 year, 1.5 year మన పిల్లలు దే విల్ బి వెరీ ఫ్లూయెంట్ ఇన్ రష్యన్ లాంగ్వేజ్. అర్థం చేసుకోవటం 100% చేసుకుంటారు, బట్ మాట్లాడటం అనేది టు సమ్ ఎక్స్టెంట్ మేనేజబుల్. అదే 2 years, 2.5 years అయ్యేటప్పటికి ఇంకా ఆల్మోస్ట్ నార్మల్గా మనకు తెలుగు వచ్చినంత ఫ్లూయెంట్గా వాళ్ళకి రష్యన్ లాంగ్వేజ్ అలవాటు అయిపోతుంది. ఆఫ్ కోర్స్. అండ్ ఇంకా అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు ఏవైతే యూనివర్సిటీస్ ఉన్నాయో, అండ్ ఈ యూనివర్సిటీస్కి ఇప్పుడు మనం నీట్ ఎగ్జామ్ రాస్తాము, మీరు ఎలా చూస్ చేస్తారు? అంటే మెరిట్ ఉన్న వాళ్ళకి ఒక యూనివర్సిటీ చెప్పారు, అంటే మెరిట్ లేని వాళ్ళకి అలా ఎలా చూస్ చేస్తారు? మరి వాళ్ళని ఎలా సజెస్ట్ చేస్తారు? మెరిట్ ఉన్న వాళ్ళని మేము చూస్ చేయటం కాదండి. యూజువల్గా మన దగ్గరకు వచ్చే పిల్లలు కొంతమంది యూనివర్సిటీ సెలెక్షన్ చేసుకొని వస్తారు, కొంతమంది మా దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ బడ్జెట్కి, వాళ్ళకున్న ర్యాంక్ని బట్టి వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయొచ్చు అనేది మేము రికమెండ్ చేస్తామండి. నేను మీకు ఇంతమంది చెప్పినట్టు బ్రిడ్జ్స్టోన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని కరేబియన్ ఐలాండ్స్లో ఒక మంచి యూనివర్సిటీ అండి. ఆ యూనివర్సిటీలో చదువుకునేటటువంటి స్టూడెంట్స్కి ఓన్లీ సీరియస్ స్టూడెంట్స్ వెళ్ళాలి. అంటే మినిమం నీట్లో కూడా ఒక 250 పైన మార్క్స్ ఉన్నటువంటి విద్యార్థులే అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చక్కగా సీరియస్గా చదువుకుంటే గ్యారంటీగా వాళ్ళు యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయగలుగుతారు. యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేస్తే
వాళ్ళకి గ్యారంటీగా అమెరికాలో పీజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ క్రైటీరియా అనేది జనరల్గా అందరికీ ఉండదండి. కరేబియన్ కంట్రీస్లో కూడా నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు CAMHP రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్కి వెళ్ళాలి. ఆ అక్రిడేషన్ లేని యూనివర్సిటీస్లో చదువుకుంటే మళ్ళీ వాళ్ళకి యుఎస్కి వెళ్ళటానికి అది ఆప్షన్ ఛాన్స్ ఉండదు. సో ఆ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యూనివర్సిటీలో చదువుకోవాల్సిందిగా మీరు ఎలాగో వాళ్ళకి గైడెన్స్ ఇస్తారు కాబట్టి డెఫినెట్లీ అప్పుడు ఫైనల్ చేసుకుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, మన నీట్ ఇప్పుడు ఎక్కడైతే ఇండియాలో నీట్ రాస్తారో ఆ రిజల్ట్ని బేస్ చేసుకుంటారా? అది ఏమైనా యూజ్ అవుతుందంటారా? నీట్ అనేది డెఫినెట్గా మనకి క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అండి. నీట్లో క్వాలిఫై కాకుండా అసలు అబ్రాడ్లో కూడా MBBS చేయొద్దు. అది బేసిక్ ఫండమెంటల్ ఆఫ్ అవర్ ఇండియన్ గవర్నమెంట్. అది నీట్లో మంచి మార్క్స్ వచ్చినటువంటి స్టూడెంట్స్ కరేబియన్ వైపు వెళ్తే వాళ్ళు USMLE కూడా క్రాక్ చేసుకోవచ్చు. నేను ముందే చెప్పినట్టు ఫైనాన్షియల్స్ చూసుకునే వాళ్ళైతే ఈ గవర్నమెంట్ యూనివర్సిటీస్ రష్యా, కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వైపు వెళ్ళొచ్చు. మోడరేట్గా చూసుకునే వాళ్ళైతే ఫిలిప్పీన్స్ లాంటి కంట్రీస్లో తీసుకుంటే యావరేజ్ ఫీజు ఉంటుంది. అండ్ దిల్ గెట్ వెరీ గుడ్ క్లినికల్ ఎక్స్పోజర్. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ, మన క్లైమేట్ ఉంటుంది, ట్రాపికల్ క్లైమేట్. అండ్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కొక్క హాస్పిటల్కి, పర్టికులర్గా మా యూనివర్సిటీకి దవో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ 4000 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే పిల్లలకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఓకే. సో డెఫినెట్లీ అంటే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది ఇప్పుడు గ్రామాల్లో ఉండేవాళ్ళు ఉంటారు, రూరల్ ఏరియాలో ఉంటారు. వాళ్ళకి కూడా ఇందాక అన్నట్టు చాలా మందికి దీని గురించి అవగాహన ఉండకపోవడం వల్ల సో మరి మీ దగ్గరికి అలాంటి వాళ్ళు వస్తే మీరు ఎలా గైడ్ చేస్తారు? అంటే ఎవ్రీథింగ్ తెలియకుండా కొంతమంది పేరెంట్స్ కూడా సరిగా తెలియదు కదా, సో వాళ్ళకి ఎలా గైడ్ చేస్తుంటారు? దాదాపు మా దగ్గరకు వచ్చే పేరెంట్స్లో 70-80% ఆఫ్ ద పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ అండి. వాళ్ళకి ఎవరికి కూడా పాస్పోర్ట్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలియని సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ద డే 1 నుంచి కూడా మేము వాళ్ళని వీల్ గైడ్ దెమ్. వాళ్ళకి పాస్పోర్ట్ తీసుకోవటం కానీ, ఇక్కడ వీసాకి అప్లికేషన్ ప్రాసెస్ చేయటం కానీ, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా పిల్లలందరినీ మీకు కలిపి తీసుకొని వెళ్తామండి. మా మనిషి ఒకరు ఉండి, మా స్టాఫ్ తీసుకొని వెళ్తారు పిల్లల్ని దగ్గరుండి. ఏదో వీసా ఇప్పించేసి మీరు వెళ్ళిపోండి అనేటట్టు కాకుండా మాకు ఒక గ్రేట్గా ఫీల్ అయ్యే విషయం ఏంటంటే స్టూడెంట్స్ మా దగ్గరకు వచ్చిన ద డే 1 నుంచి కోర్స్ కంప్లీట్ అయ్యి ఇండియాకి వచ్చేదాకా కూడా విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ. కోర్స్ కంప్లీట్ అయ్యి ఇండియాకి వచ్చేదాకా కూడా పిల్లల రెస్పాన్సిబిలిటీ మేమే తీసుకుంటామండి. లైక్ వీ ప్రొవైడ్ ఫుడ్ అండ్ అకామిడేషన్, హాస్టల్ మాదే ఉంటుంది, వార్డెన్స్ మా వాళ్ళే ఉంటారు. ఎనీథింగ్ ఏది ఉన్నా కూడా పిల్లలకి అక్కడ ఏదైనా చిన్న చిన్న కన్సర్న్స్ ఉన్నా ఇక్కడ మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం. మార్క్స్ పంపించడం తల్లిదండ్రులకి అక్కడ పిల్లలేవి, అండ్ క్లాస్ అటెండెన్స్ పంపించడం, ఇలాంటివన్నీ కూడా మేము ఎవ్రీ టైం అంటే ఎవ్రీ డే ఎవ్రీ యూనివర్సిటీలో మీరు చెప్పేది మేము వీఆర్ డీలింగ్ విత్ 3 యూనివర్సిటీస్ అండి. మేము డీల్ చేసే అన్ని యూనివర్సిటీస్లో కూడా పిల్లలకి ఈ విధంగా మేము ఎవ్రీథింగ్ విల్ ప్రొవైడ్ అండి. ఫుడ్, అకామిడేషన్, వాళ్ళ పర్సనల్గా ఏదైనా అమ్మాయిలకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా ఫీమేల్ వార్డెన్ ఉంటారు, వాళ్ళతో షేర్ చేసుకోవచ్చు. ఇఫ్ రిక్వైర్డ్ వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్తారు. ఇట్లాంటివన్నీ ద డే 1 నుంచి అంటిల్ దే కంప్లీట్ ద కోర్స్ వి టేక్ కేర్ అండి. ఓకే అండి, డెఫినెట్లీ. అంటే చాలా మంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే పేరెంట్స్ కేవలం డాక్టర్ చదివించాలనే కాదు, డాక్టర్ చేయాలనే కాదు, ఇలాంటివి చూస్తుంటారు. అంటే పిల్లల్ని ఇంటి నుంచి కొంచెం దూరం పంపడానికి ఆలోచించేవాళ్ళు. మీరు చెప్పినట్లు 4 years 5 years వాళ్ళని ఏదో తెలియని కంట్రీకి పంపించాలంటే డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు కాబట్టి సో మీరు వాళ్ళు కంప్లీట్ అయిన దాకా వన్స్ అయితే వాళ్ళ ప్రొటెక్షన్ చూసుకుంటారని చెప్పి డెఫినెట్గా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఒకటే మేము సపోర్ట్ చేయలేదంటే అకాడమిక్స్ మాత్రం ప్యూర్లీ పిల్లలు చదువుకోవాలండి, చదువుకుంటాము అన్న పట్టుదల ఉన్నటువంటి స్టూడెంట్సే వెదర్ ఇట్ ఈస్ ఇండియా ఆర్ అబ్రాడ్ ఎక్కడైనా కూడా మెడిసిన్ అనేటువంటి కోర్స్ తీసుకోవాలి. మెడిసిన్ అనేది చాలా టఫ్గా ఉంటుందండి సిలబస్. చదువుకోవాలనుకునేటువంటి విద్యార్థులకు సూటబుల్ కోర్స్ ఇది. ఎవరైనా పేరెంట్స్ అయ్యో మేము డాక్టర్ కాలేకపోయా మా పిల్లలను డాక్టర్ చదివిద్దామని ఫోర్స్ చేస్తే దట్ కిడ్స్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. పర్టికులర్లీ మెడిసిన్లో ఇంకా ఎక్కువ అండి, ఎందుకంటే ఇది చాలా కఠోరమైన తపస్సు చేయాల్సి ఉంటుంది. అంత హార్డ్ వర్క్ చేస్తేనే కానీ సక్సెస్ అవ్వని సిచ్యువేషన్. అండ్ ఇంకొకటి మీరు అన్నారు, అండ్ చాలా మంది ఇండియా నుంచి వేరే కంట్రీకి పంపిస్తున్నప్పుడు అఫ్ కోర్స్ క్లైమేట్ చేంజెస్ ఉంటాయి, అక్కడ పరిస్థితులు వేరు, మన దగ్గర పరిస్థితులు వేరు. మరి ఫుడ్ ఉంటుంది మన దగ్గర, ముఖ్యంగా చూసుకుంటే ఎక్కువగా ఆలోచించేది ఫుడ్. మనకి మరి ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా, మరి ఎలా మెయింటైన్ చేస్తారు, హాస్టల్స్ అవ్వచ్చు అవి? అంటే ఇండియన్ ఫుడ్ కాదండి, కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు పిల్లలు ఇంటర్మీడియట్లో ఇక్కడ రెసిడెన్షియల్లో చేరినటువంటి విద్యార్థులకు పర్టికులర్గా ఏమి జరిగినటువంటి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తినుంటారో ఎగ్జాక్ట్ అదే ఫుడ్ మేము అక్కడ ప్రొవైడ్ చేస్తామండి.
వాళ్ళకి అలవాటు ఎగ్జాక్ట్ ఇది ఇక్కడ మనం ఏదైతే భోజనం చేస్తామో అదే ఫుడ్ అక్కడ మనకి అక్కడ దొరకనటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఇంకేమైనా గ్రాసరీస్ ఎవరుంటూ కూడా మేము ఇండియా నుంచి కంటైనర్స్లో తీసుకొని వెళ్తాము. ఇండియా నుంచి కంటైనర్స్లో బుక్ చేస్తామండి 6 monthsకి 1 yearకి సఫిషియెంట్గా ఉండేటట్టుగా. అండ్ వీ టేక్ కేర్ ఆఫ్ ద స్టూడెంట్స్. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఫుడ్ అనేది అఫ్ కోర్స్ ఎక్కడికి పోయినా వాళ్ళ మదర్ చేసి పెట్టే వంట అయితే మనం చేయలేం. బట్ డెఫినెట్గా మన ఆంధ్ర భోజనం ఇక్కడ మనం ఏదైనా మెస్కి వెళ్తే ఏ విధమైనటువంటి భోజనం తింటామో ఆ భోజనం డెఫినెట్గా మనం పిల్లలకి ఇవ్వగలుగుతాం. ఇంకా కంపారిటివ్లీ అంతకంటే బెటరే ఇవ్వగలుగుతాం. ఎందుకంటే మెస్ అనేది వాళ్ళు కమర్షియల్ కాన్సెప్ట్లో రన్ చేస్తారు. బట్ మా దగ్గర అట్లా కాదు, పిల్లలకి మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనేదే మా ఎజెండా. అంటే వాళ్ళు కేవలం దేశం మారుతున్నారు తప్ప మొత్తం పరిస్థితుల్లో ఎటువంటి మార్పు కనిపించదు. ఈవెన్ ఇక్కడ హాస్టల్స్లో వేసే పిల్లలు ఎలా ఉంటారో ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుంది అని అంటున్నాం మీరు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫిలిప్పీన్స్ తీసుకుంటే, ఫిలిప్పీన్స్కి వెళ్తే కనుక దే డోంట్ ఈవెన్ ఫీల్ దట్ దే ఆర్ అవే ఫ్రమ్ హోమ్. అంటే వేరే కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ కూడా ఉండదు. ఎందుకంటే క్లైమేట్ మన క్లైమేటే ఉంటుంది. ఎవ్రీబడి స్పీక్స్ ఇంగ్లీష్. ఎటు చేసినా మన పిల్లలే ఉంటారు. తమిళనాడు పిల్లలు, మన తెలుగు పిల్లలు, మహారాష్ట్ర పిల్లలు, మన పిల్లలు ఇండియన్సే ఉంటారు. సో వాళ్ళకి బయటికి వేరే ఏదో ఫారెన్కి వెళ్ళినామన్న ఫీలింగే ఉండదు. వాళ్ళకి రైస్ దొరుకుతుంది, సేమ్ మనం ఇక్కడ ఏదైతే ఫుడ్ తింటామో అదే దొరుకుతుంది. ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ చాలా బాగుంటాయి. సో అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ కూడా దే విల్ బి వెరీ మచ్ సాటిస్ఫైడ్. ఓకే అండి. అండ్ ఇంకొకటి చాలా మంది అంటుంటారు, అంటే వన్స్ మీరు ఇప్పుడు చెప్పారు వరల్డ్లో మొత్తం ఎక్కడైనా చేసుకోవచ్చు ఆల్మోస్ట్ కొన్ని యూనివర్సిటీలో చదివితే అన్నారు. అండ్ కొంతమంది తిరిగి ఇండియాకి వచ్చి ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. సో వాళ్ళు ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ MBBS వాళ్ళు వచ్చి మరి ఇక్కడ ఏదో ఒక ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అంటారు కదా, మరి ఏంటి ఆ ఎగ్జామ్, దాని డీటెయిల్స్ ఏంటి? అవునండి, FMG ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అనేది ఒకటి గత కొంతకాలంగా మనకి ఇండియాలో ఫారెన్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ గ్యారంటీగా ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే కానీ ఆ ఎగ్జామ్ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు మన గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. అది ఇయర్లీ 2 times ఉంటుంది. బట్ వెరాజ్ ఇండియాలో చదువుకునేటటువంటి స్టూడెంట్స్కి మాత్రం MBBS అయిపోగానే డైరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. బట్ ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిప్పీన్స్ కానీ ఏ దేశమైనా ఆయా దేశాల్లో కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే పిల్లలకి ప్రాక్టీస్ చేసుకోవడానికి లైసెన్స్ ఇవ్వరండి. ప్రాక్టీస్ చేయాలంటే కూడా వాళ్ళ కంట్రీలో వాళ్ళ స్టూడెంట్స్ కూడా లైసెన్సర్ ఎగ్జామ్ రాయాలి. ఈవెన్ మన ఇండియాలో కూడా అది ఉండుంటే బాగుండేది. ఎందుకంటే MBBS కంప్లీట్ చేసిన ప్రతి స్టూడెంట్కి స్టేట్ అవే లైసెన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేసుకోమంటాం కంటే ఇండియాలో స్టూడెంట్స్ కూడా లైసెన్సర్ ఎగ్జామ్ అనేది ఉంటే బాగుండేది FMG లాగా. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత రీసెంట్గా మన ఇండియాలో చదువుకున్న స్టూడెంట్స్ అయినా ఫారెన్లో చదువుకున్న స్టూడెంట్స్ అయినా ఎవరికైనా కూడా లైసెన్సర్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ చేశారు. నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎవరైనా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కంట్రీ సిటిజన్, ప్రపంచంలో ఎక్కడ చదువుకున్నావు అనేది అసలు మ్యాటర్ కాదు. ఓన్లీ థింగ్ ఈజ్ ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు లైసెన్సర్ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్కి లైసెన్స్ ఇస్తారు. నైస్ అండి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు సర్వీసెస్ ఆల్రెడీ SG కన్సల్టెన్సీ చాలా చేస్తూ ఉంటారు. అండ్ ఫ్యూచర్లో కూడా సో ఏమేమి చేయబోతున్నారు? డెఫినెట్గా స్టూడెంట్స్కి కావాల్సిన విధంగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. ఇప్పుడు NMC వాళ్ళు గైడ్ లైన్స్ ప్రకారంగా ఏవైతే నిబంధనలు పెడుతున్నారో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఫిలిప్పీన్స్ అండి. ఫిలిప్పీన్స్ MBBS డిగ్రీ 4 years ఉండేది గతంలో. మన NMC గైడ్ లైన్స్ ప్రకారం అది మినిమం 4.5 years ప్లస్ ఇంకా కొన్ని కండిషన్స్ పెట్టారు. దాని ప్రకారంగా ఉన్న చోటనే మన విద్యార్థులు చదువుకోవాలని ఒక కొత్త నిబంధనలు రావటం వల్ల మేము అక్కడ గవర్నమెంట్తో నుండి వాళ్ళతో మాట్లాడి పార్లమెంట్లో బిల్ పాస్ అయ్యే వరకు మేము అక్కడ ఫైట్ చేసి మన NMC గైడ్ లైన్స్కి అనుకూలంగా అక్కడ ఫిలిప్పీన్స్లో గవర్నమెంట్ పాలసీలన్నీ చేంజ్ చేయించారు. ఇదంతా దేనికి, మన ఇండియన్ స్టూడెంట్స్కి కంఫర్టబుల్ ఎడ్యుకేషన్ ఉండాలని. వరల్డ్స్ ద బెస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫర్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్ అండి ఫిలిప్పీన్స్, నో డౌట్. సో అట్లా మనకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందటం కోసం మన విద్యార్థులకి మేము ఎనీ ఎక్స్టెండ్ పోయి వాళ్ళకి కావాల్సినటువంటి బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. రైట్ అండి. అండ్ అలాగే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ చదవాలనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారో, అలాగే మిమ్మల్ని అప్రోచ్ అవటం ఎలా?
స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా నెంబర్స్కి కాల్ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా నేను మెడిసిన్ చేయాలనుకునే స్టూడెంట్స్కి నా అడ్వైజ్ ఏంటంటే చాలా మంచి కోర్సు. ఎందుకంటే మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటాం మనం, దాని తర్వాత మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కేది ఒక డాక్టర్కే. అది అంత మంచి ప్రొఫెషన్ని ఎంచుకునేటటువంటి విద్యార్థులు అందులో సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. చాలా కష్టపడాల్సి ఉంటుంది, కష్టంతో కూడుకున్నటువంటి ఎడ్యుకేషన్ మెడిసిన్ అనేది. సో అంత కష్టపడి చదువుకోవాలనుకుంటే దానికి ఇష్టం ఉండాలి. ఇష్టంతో, ప్యాషన్తో, ఎంతో కఠోరమైనటువంటి తపస్సు చేస్తా నేను, కష్టపడతా నేను అనుకున్నటువంటి ఆలోచన ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే ఈ మెడిసిన్ కోర్సుని సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి వాళ్ళకి మాత్రం 100% సక్సెస్ ఉంటుందండి. దే విల్ బి బికమింగ్ గుడ్ డాక్టర్స్. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు, చాలా చక్కగా ఎవ్రీథింగ్ వివరించారు. అలాగే ఎస్జీ కన్సల్టెన్సీ ద్వారా ఎంత ఈజీగా వాళ్ళు ఎంబీబీఎస్ కంప్లీట్ చేయగలరో కూడా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో అదండి, ఒకవేళ ఎంబీబీఎస్ ఎవరైనా చేయాలి అనుకున్నట్లయితే కరెక్ట్ మార్గదర్శకం లేకపోవడం వల్ల కూడా ఆగిపోయిన వాళ్ళు ఉంటే మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఎస్జీ కన్సల్టెన్సీ వాళ్ళకి కూడా మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో వాళ్ళు ఎవ్రీథింగ్ వన్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది వాటి మన ప్రైమ్ ఎడ్యుకేషన్. నమస్తే.